హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయము 3వ శ్లోకంలోకి వచ్చేద్దాం. క్లైభ్యం మా స్మఘమః పార్థః నైతత్వయుపద్ద పద్యే క్షుద్రం హృదయ దౌర్బల్యం తత్యోత్తిష్ట పరనప్తః. ఓ పార్థ, ఈ పతన కారణమైన నపుంసకత్వానికి లొంగకు, ఇది నీకు తగదు. ఓ పరంతప, ఇటువంటి హృదయ దౌర్బల్యమును విడిచిపెట్టి లెమ్ము. ఇక్కడ అర్జునుడు వృధా తనయునిగా సంబోధించబడ్డాడు. వృధా శ్రీకృష్ణ జనకుడైన వసుదేవుని సోదరి, అందుకే అర్జునుడు శ్రీకృష్ణునితో రక్త సంబంధాన్ని కలిగి ఉన్నాడు. క్షత్రియ కుమారుడు యుద్ధం చేయడానికి నిరాకరిస్తే పేరుకు మాత్రమే క్షత్రియుడవుతాడు. అలాగే బ్రాహ్మణ తనయుడు పాపకార్యం చేస్తే పేరుకే బ్రాహ్మణ అవుతాడు. అటువంటి క్షత్రియులు బ్రాహ్మణులు తమ తండ్రులకు తగిన పుత్రులు కారు. అందుకే అర్జునుడు అయోగ్యునుడై క్షత్రియుడు పుత్రుడు అవడాన్ని శ్రీకృష్ణుడు కోరుకోలేదు. అర్జునుడు శ్రీకృష్ణునికి అత్యంత సన్నిహిత మిత్రుడు. ఆ శ్రీకృష్ణుడే రథం మీద ఇప్పుడు అతనికి ప్రత్యక్షంగా నిర్దేశం చేస్తున్నాడు. ఇన్ని యోగ్యతలు ఉన్నప్పటికీ అర్జునుడు యుద్ధానికి త్యజిస్తే అపకీర్తికరమైన కార్యము చేసినవాడవుతాడు. అందుకే అర్జునుడిని అటువంటి నైజము అతనికి తగినట్లుగా లేదని శ్రీకృష్ణుడు అన్నాడు. అత్యంత గౌరవనీయులైన భీష్ముడు బంధువుల పట్ల పరమోదార స్వభావంతో యుద్ధం విడిచి పెడతాడని అర్జునుడు వాదించాలని అనుకుంటే అటువంటి ఉదారత్వము కేవలము హృదయ దౌర్భవ్యము లేనని శ్రీకృష్ణుడు భావించాడు. అటువంటి మిథ్యా ఉదారతను ఏ ప్రమాణికుడు ఆమోదించాడు. అందుకే అటువంటి ఉదారతను లేదా మాత్ర అహింసను అర్జునుని వంటి వ్యక్తులు శ్రీకృష్ణుని ప్రత్యక్ష నిర్దేశంలో తప్పక విడిచిపెట్టాలి. హరే కృష్ణ.